హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా క్యాలీఫ్లవర్ మంచూరియా అయితే సేమ్ హోటల్ స్టైల్లో అయితే చేసి చూపిపోతున్నానండి. అసలు ఎంత టేస్టీగా వచ్చిందో అండి ఇలా చేసుకుంటే క్యాలీఫ్లవర్ మంచూరియా అనేది. నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ చెప్తానండి, అది ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక పెద్ద సైజ్ క్యాలీఫ్లవర్ అయితే అలా తీసుకొని దాంట్ని వీడియోలో చూపిస్తున్నట్టయితే అలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. మరి చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా సైజ్ అనేది, ఇంకా కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదండి. సో నేనేమో కరెక్ట్గా కొంచెం తినేటట్టు బాగుండేటట్టు అయితే తీసుకున్నాను. మీకు ఇంకా కొంచెం లావు పీసెస్ కావాలనుకుంటే ఇంకొంచెం లావు పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో తెలుసా అండి. అసలు ఉప్పు కారం అనేది ఎక్కడ అసలు ఇంత కూడా చేంజ్ అవ్వలేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా జ్యూసీగా కూడా వచ్చిందండి. సో ఈ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి నేను చెప్పినట్టు, అండ్ చాలా ఈజీగా కూడా ఉంటుంది. బిగినర్స్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కొత్త రకాలు అనేవి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా మెచ్చుకుంటారు, అంత పర్ఫెక్ట్గా వచ్చింది. సో ముక్కలు అయితే అలా కట్ చేసేసుకొని పెట్టుకున్నానండి, చూసారు కదా. ఇప్పుడేమో ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి, ఎడల్పుగా ఉండే బౌల్ తీసుకోవాలండి, అంటే ఫ్రీగా ఉడకాలి ముక్క అనేది. దాంట్లో ఒక 1/2 లీటర్ వాటర్ అయితే పోసుకోండి, సరిపోతాయి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని హై ఫ్లేమ్ మీద ఆ వాటర్ అనేది బాయిల్ చేయాలండి. సో మనం వాటర్ పోసిన తర్వాత ఎమ్మటే దాంట్లో అయితే ఒక 1 స్పూన్ సాల్ట్ అయితే వేసానండి నేను. క్యాలీఫ్లవర్కి ముందే సాల్ట్ వేసుకోవడం వల్ల క్యాలీఫ్లవర్లోకి ఉప్పు పడుతుంది, అందుకే. సో వాటర్ మరిగిన తర్వాత సాల్ట్ అయితే వేయకండి, మళ్ళీ పొంగిపోతాయి వాటర్ అనేది, కష్టంగా అనిపిస్తుంది. సో ముందే సాల్ట్ వేసి వాటర్ అయితే బాయిల్ చేయండి. సో ఇప్పుడు వాటర్ అలా బాయిల్ అవ్వాలండి, మూత పెట్టేసుకుంటే బాయిల్ అనేది తొందరగా అవుతుంది. సో అలా కొంచెం వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే వాటర్లోకి వేయాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా జస్ట్ ఒక 2 మినిట్స్ ఉడికితే చాలండి, ఎక్కువ ఉడకబెట్టకండి, మళ్ళీ ఎక్కువ ఉడికితే చిదురైనట్టు అవుతాయి, అంటే కొంచెం మెత్తగా అయిపోతాయి. సో సో కరెక్ట్గా 2 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. మనకి అర్థం కావాలనుకుంటే ఇప్పుడు వాటర్ అనేది అలా ఉంది కదండి, ముక్కలు వేసిన తర్వాత పైకి ఇలా పొంగినట్టు వస్తుందండి. అలా పొంగినట్టు వచ్చిన తర్వాత జస్ట్ ఒక 1 సెకండ్కి ఇంకా పొయ్యి అయితే ఆపేసేయండి, స్టవ్ అనేది ఆపేసేసి పక్కకు తీసేసుకోండి. కొంచెం మనకు అర్థమవుతుందండి, ముక్క అనేది కొంచెం లైటిష్ కలర్ చేంజ్ అవుతుంది, మీరు పట్టుకుంటే అర్థమవుతుంది చూడండి, ఇట్లా లోపలికి ఇలా నొక్కినట్టు. సో ఇక్కడే అండి మెయిన్, ఇది పర్ఫెక్ట్గా వస్తే మనకి మంచూరియా అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో చూసారా, కొంచెం లైట్ కలర్ చేంజ్ అయినాయి కదా, కొంచెం అలా బాయిల్ వచ్చేసి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇట్లా ఏమైనా స్ట్రైనర్ లాంటి దాంట్లో ఉంటే తీసేసుకోండి, ఎందుకంటే మనకి క్యాలీఫ్లవర్లో వాటర్ అయితే అసలు ఉండకూడదు నెక్స్ట్ చేసే మెథడ్కి. సో ఇట్లా జల్లెడి గిన్నెలో అయితే నేను తీసుకున్నానండి. చూసారు కదా, క్యాలీఫ్లవర్ అనేది పర్ఫెక్ట్గా అలా ఉడికింది, చాలా చాలా బాగా వచ్చిందండి. మళ్ళీ చెప్తున్నాను, గుటుకు తినేసామండి మా ఇంట్లో వాళ్ళందరం అయితే, ఎందుకంటే అంత టేస్టీగా వచ్చింది. ఫ్రెండ్స్కి కూడా షేర్ చేశాను, వాళ్ళైతే అసలు మామూలు కాంప్లిమెంట్స్ ఇవ్వలేదండి, సేమ్ రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో అంతే ఉందని అయితే చెప్పారు. సో మీరు కూడా ఖచ్చితంగా అయితే ఇలానే ట్రై చేయండి, అండ్ చాలా సింపుల్గా ఉంటుందండి, చూస్తే మీకే అర్థమవుతుంది కదా. సో ఇప్పుడైతే ఒక స్ట్రైనర్లో వేసుకున్నాను కదా, వేసుకొని అయితే ఇప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడైతే మనకి ముక్కలు అయితే అలా ఉన్నాయండి. ఇప్పుడు ఒక పెద్ద ఎడలపాటి పాత్ర తీసుకోండి, ఇప్పుడు కూడా అంటే బౌల్ తీసేసుకొని దాంట్లో ఇప్పుడు మనము డ్రై ఇంగ్రీడియంట్స్ వేయాలండి. ఏం చేయాలంటే ఒక 3 స్పూన్స్ అయితే మైదా పిండి వేయాలి, కరెక్ట్ మెజర్మెంట్స్ అండి, ఇంతకన్నా ఎక్కువ వేయొద్దు తక్కువ వేయొద్దు, కరెక్ట్గా 3 స్పూన్స్ అయితే మైదా పిండి వేసుకోండి. అండ్ 3 స్పూన్స్ ఏమో కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇవి మాత్రం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి, ఎందుకంటే నేను చాలాసార్లు ట్రై చేసి పర్ఫెక్ట్ రెసిపీ వచ్చిన తర్వాత మీకు అయితే చెప్తున్నాను కదా. ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు ఇంత సైజ్ క్యాలీఫ్లవర్కి ఇంతే వేసుకోండి, బాగుంటుంది. సో చెప్పాను కదండి, 3 స్పూన్స్ అయితే మైదా వేసాను, అండ్ 3 స్పూన్స్ అయితే కార్న్ఫ్లోర్ వేసాను. ఇప్పుడు వరకు అయితే నేను స్పూన్ చూసారు కదా, ఆ స్పూన్తో వేసాను, అంత సైజ్ స్పూన్తో. ఇప్పుడైతే మనం క్యాలీఫ్లవర్లోకి ఇవన్నీ కలపాలండి. సో అక్కడే లైట్గా కొంచెం సాల్ట్ వేసుకున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, అండ్ కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. 1/2 స్పూన్ అయితే ఇక్కడ గరం మసాలా వేసుకోండి, ఓకేనా. 1/2 స్పూన్ సరిపోతుంది. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. గరం మసాలా ఏమో 1/2 స్పూనే వేయండి, అంతకన్నా ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే తర్వాత సాసెస్ వేస్తాం కాబట్టి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలిపేసుకున్నానండి, డ్రై ఇంగ్రీడియంట్స్ అలా కలిపేసేసుకున్న తర్వాత వాటర్ అనేది కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. అక్కడ నేను ఏం పిండిలు వేయలేదండి, కార్న్ఫ్లోర్ అండ్ మైదా వేసాను అంతే. ఎక్కడ బియ్య పిండి కూడా అసలు యాడ్ చేయకండి, కార్న్ఫ్లోర్ మైదానే మంచి టేస్ట్ వస్తుంది. సేమ్ రెస్టారెంట్స్లో తింటే ఎంత ఉంటుందో అలానే ఉంటుంది, సేమ్ కార్న్ఫ్లోర్ మైదానే వేయండి. లైట్గా కొంచెం వాటర్ పోసుకుంటూ మరీ జావలా కలపకండి, ఎందుకంటే మనం క్యాలీఫ్లవర్ వేసిన తర్వాత జావ అయిపోతాయండి, అందుకే. సో జస్ట్ కొంచెం పిండి అనేది వీడియోలో చూపిస్తున్నంత కన్సిస్టెన్సీ ఉండాలి,
మళ్ళీ మనము ఆయిల్‌లో వేసిన తర్వాత మళ్ళీ అక్కడికక్కడ విడిపోతుందండి పిండి అనేది. సో, చూసుకోండి ఇక్కడ. ఎక్కువ వాటర్ పోయకుండా లైట్‌గా కొంచెం వాటర్ పోసుకోండి. కొంచెం పిండి గట్టిగా ఉన్నా పర్లేదండి. ఎందుకంటే మనం కాలీఫ్లవర్ వేసిన తర్వాత అలా కలుపుతాం గదా! అలా కలుపుకున్న తర్వాత మనకి ఎందుకో తెలీదు గానీ పిండి అనేది కొంచెం లూజ్ అయిపోతది. సో, అందుకే ముందే గట్టిగా కలుపుకోండి. మనం కాలీఫ్లవర్ వేసి అలా మిక్స్ చేసేస్తాం గదా! అప్పుడు కొంచెం లూజ్ అయిపోతుంది. ఓకేనా? ఇలా అయితే చేసుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేనైతే హ్యాండ్‌తో తిప్పలేదండి. అలా టాస్ చేశాను పైకి. ఎందుకంటే మళ్ళీ ముక్క అనేది చిదురుతుందేమో అని చెప్పి అయితే అలా చేశాను. మనకి పర్ఫెక్ట్‌గా పిండి అనేది పట్టిందండి. చూసారా? మనం పర్ఫెక్ట్‌గా వేసుకున్నాం కాబట్టి ఎక్కడ ఎక్కువ అయినట్టు లేదు. పర్ఫెక్ట్‌గా అయితే ముక్కలకు పట్టేసింది. సో, ఇప్పుడైతే అది పక్కన పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి. ఫ్లేవర్‌లెస్ ఆయిల్స్ పోసుకోవాలండి. తెలుసు కదా అందరికీ మీకు బిగినర్స్‌కి అయితే చెప్తున్నాను. అంటే మనకి ఆయిల్ అనేది ఎక్కడ స్మెల్ ఉండకూడదు. ఇప్పుడు శనగ నూనెలో అలాంటి స్మెల్ వస్తాయి కదా! గానుగ నూనెలు. సో, గానుగ నూనెలు ఎప్పుడైనా డీప్ ఫ్రైస్‌కి వాడకూడదండి. సన్‌ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్సే వాడాలి డీప్ ఫ్రైకి. ఇప్పుడు రైస్ బ్రాండ్ వస్తుంది కదండీ ఫ్రీడమ్‌లో అదైతే యూజ్ చేయండి. చాలా బావుంటుంది డీప్ ఫ్రైస్‌కి. సో, ఇప్పుడైతే ఆయిల్ మంచిగా అయితే హీట్ అయిందండి. హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కాలీఫ్లవర్ ముక్కలనేది ఒక్కొక్కటి వేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు వేస్తున్నారు గదండీ ఇప్పుడు. వేసిన తర్వాత ఎమ్మటే కదిపేయకండి. జస్ట్ ఒక 2 మినిట్స్ అన్నా అలా జస్ట్ అంత ఉంచేసేయండి అలా. ఓకేనా? 2 సెకండ్స్ కాదండి 2 మినిట్స్. 2 మినిట్స్ అలా ఉంచేసేయండి. అలా ఉంచేస్తే ఏంటంటే మనకి మొత్తం ముక్క అనేది లైట్‌గా వేగిపోతుంది. ఎక్కడ కదిపేయొద్దు ఇక్కడ. ఎందుకంటే కదిపితే మళ్ళీ ఏమవుతుందంటే ముక్క అనేది చిదురయ్యే ఛాన్స్ ఉంటుంది. చూసారా? 2 మినిట్స్‌కి మనకైతే అలా ముక్క అనేది పర్ఫెక్ట్‌గా లైటిష్ కలర్ వచ్చింది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఇప్పుడు మనకి లైటిష్ కలర్ వచ్చింది చూసారా? మీకు చూపిచ్చాను. అలా ఇంకా ఇప్పుడు కదుపుకోవచ్చు ఎన్ని సార్లన్నా. అలా లైట్‌గా అలా లైట్‌గా తిప్పుకుంటే మనకి ముక్క అనేది మరీ క్రిస్పీగా కాకుండా ఇలా పట్టుకుంటే కొంచెం బరకగా తెలుస్తుందండి. అంటే క్రిస్పీగా వచ్చినట్టు తెలుస్తుంది. మనం అలా జల్లెడ గిన్నెలో ఏసుకోండి. మీకు వేస్తుంటేనే ముక్క అనేది కొంచెం క్రంచీగా వచ్చినట్టు అర్థమవుతుంది సౌండ్ అనేది. ఖర్చ్ ఖర్చ్ అని. అలా అయితే వేగాలి ముక్క. మరీ కలర్ చేంజ్ అవ్వకూడదండి. బ్రౌనిష్ కలర్‌లో అయితే అస్సలు తీసుకురాకండి. మంచూరియా అస్సలు బావుండదు ఫ్లేవర్ అనేది. ఇలా మంచి కలర్‌లో గోల్డెన్ కలర్‌లో తీసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెడితే ఇలా వస్తుందండి గోల్డెన్ కలర్. హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టకండి. ఇలా అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చింది చూసారండి కాలీఫ్లవర్ ముక్కలనేది. అసలు ఎంత బా వచ్చిందో అండి. నాకిప్పుడు చెప్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బావుంది. సో, ఇప్పుడు మళ్ళీ ఇంకో సెకండ్ రౌండ్ గూడా వేసేసాను. నాకైతే కరెక్ట్‌గా ఒక కాలీఫ్లవర్ ఒక 2 రౌండ్స్‌కైతే సరిపోయినాయండి. అలా మీడియం సైజు గిన్నెలో అయితే. చాలా ఈజీగా గూడా వేగిపోతాయండి. ఎందుకంటే మనం కాలీఫ్లవర్ అనేది మగ్గిచ్చాం కాబట్టి ఈజీగానే వేగిపోతాయి. కారం కొంచెం చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం సాసెస్ వేస్తాం కాబట్టి సాసెస్‌లో సాల్ట్ అండ్ కారం ఉంటుంది కాబట్టి ఎక్కువ సాల్ట్ పట్టదండి. సో, ముందే చెప్తున్నాను. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. ఎందుకంటే సాసెస్‌లో ఉంటాయని మీ అందరికి తెలుసు గదా! టమాటో కెచప్స్‌లో అలాంటివి కొంచెం ఉప్పగా ఉంటాయి గదండీ! సో, మనం ఇక్కడే ఉప్పేసేస్తే ఇంకా ఉప్పగా అనిపిస్తాయి తర్వాత. సో, ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. చాలా స్పైసీగా భలే భలే ఉందండి ఇదైతే. ఈ రైనీ సీజన్‌కైతే పర్ఫెక్ట్ రెసిపీ. ఖచ్చితంగా ఇంట్లోనే ట్రై చేయండి. ఇది బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ ఎక్కువ కదండీ గోబీ మంచూరియా రెస్టారెంట్స్‌లో. సో, ఇంట్లోనే టేస్టీగా ఇలా చేసి పెట్టండి పర్ఫెక్ట్‌గా. ఇంకోసారి బయట అయితే ఖచ్చితంగా కొనుక్కోరండి. ఇంట్లోనే చేయమని అయితే అడుగుతారు. అంత పర్ఫెక్ట్‌గా వచ్చిద్ది ఇలా చేసుకుంటే. సో, ఇప్పుడైతే మంచిగా అయితే ఈ ముక్కలు కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. సో, మరీ నిండుగా వేయకండి. మరీ పొంగే ఛాన్స్ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు కాలీఫ్లవర్ అనేది. సో, చూసుకొని వేసుకోండి. మీ బాండీకి తగ్గట్టు. ఇంకా కొంచెం వెడల్పుగా ఉండే బాండీ అయితే ఇంకా బావుంటుందండి. సో, నేను త్వరలో ఇట్లా డీప్ ఫ్రైస్‌కి బాండీ తీసుకోవాలి. ఎందుకంటే ఈ బాండీ సరిపోవట్లేదండి. ఎప్పుడైనా కొంచెం త్వరగా అయిపోవటానికి ఆయిల్ పోస్తే మరీ చిన్నగా అవుతుంది. కొంచెం ఫ్రీగా వేగట్లేదు ముక్కలనేవి. సో, ఈసారి కొత్త బాండీ తీసుకోవాలి. క్యాస్ట్ ఐరన్‌వి. సో, ఇప్పుడైతే మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అలా అయితే వేపుకోవాలి. ఇక్కడ స్లో మోషన్‌లో ఎందుకు చూపిస్తున్నానంటే, మీకు అర్థం అవ్వాలని చెప్పి అక్కడ కలర్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. బిగినర్స్‌కి కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు కదా! ముక్క ఎలా వేగిద్దో అని. సో, అందుకని మీరు ఎక్కడ టెన్షన్ పడకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అంతే వదిలేసేయండి. 2 మినిట్స్ తర్వాత ఇలా కలిపేస్తే ఏంటంటే ముక్క అనేది మంచిగా ఒకే కలర్‌లో వస్తుందండి. కొంచెం ఒకే కలర్ వచ్చిన తర్వాత ఒక 2 సెకండ్స్ ఇలా తిప్పేస్తే మనకి పర్ఫెక్ట్‌గా కలర్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి ఇలా పట్టుకొని చూడండి ముక్క అనేది ఇట్లా క్రిస్పీగా అనిపిస్తుంది. అప్పుడు తీసేసేయండి ఇంకా. అలా జల్లెడ గిన్నెలో అయితే వేసేసుకున్నానండి. మీకు ఎలా కుదిరితే అలా తీసుకోండి. ఇప్పుడైతే అలా మొత్తం ముక్కలైతే తీసేసుకున్నానండి. అసలు ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో అండి. ఇన్ని సార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఎంత పర్ఫెక్ట్ రెసిపీయో ఇది. ఖచ్చితంగా అయితే నేను చెప్పిన మెజర్‌మెంట్స్‌తోనే ట్రై చేయండి. మీరు ఇంకా కొంచెం చాలా స్పైసీ తింటామనుకుంటే సాసెస్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను చెప్పిన మెజర్‌మెంట్స్ కన్నా. ఇప్పుడు నేను చెప్పిన మెజర్‌మెంట్స్ ఏంటంటే ఎవరైనా ఈజీగా తింటారండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు.
పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మనకి మొత్తం అయితే ఫ్రై అయిపోయినాయి చూసారా అండి, అలా అయితే ఫ్రై అయిపోయినాయి మంచిగా ఈవెన్గా ఒకే కలర్లో. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఎడల్పుగా ఉండే పాత్ర తీసేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఏం ఆయిల్ వేసారో అదే ఆయిల్ వేసేయండి, ఫ్లేవర్ వస్తుంది అప్పుడు. సో ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక 8 వెల్లుల్లి అయితే వేసుకున్నానండి నేను. అక్కడ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఒక క్యాలీఫ్లవర్కి 8 వెల్లుల్లి పొట్టు తీసేసుకొని అలా సన్నగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఇంక ఇక్కడ నుంచి మొత్తం ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి. సో వెల్లుల్లి కొంచెం అలా వేగిపోయిన తర్వాత చిన్న అల్లం ముక్క అయితే తురుముకున్నానండి, చిన్న ముక్క అల్లము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా అక్కడ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని మరీ ఫ్రై చేసుకోకుండా జస్ట్ అలా మగ్గితే సరిపోతుందండి. ఒక 2 సెకండ్స్ 2 సెకండ్సే అండి, 2 సెకండ్స్ ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఉల్లిపాయ అనేది. మీకు ఇంకా లావుగా కట్ చేసుకోవాలనుకుంటే ఆనియన్స్ అనేవి లావుగా కూడా కట్ చేసుకోవచ్చు, బట్ ఇలా అయితే బాగుంటుంది. సో ఇప్పుడైతే మనకి మెత్తబడిపోయింది చూడండి ఉల్లిపాయ అనేది, పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మనకి సాసెస్ వేసుకోవడానికి టైం పడుతుంది కదా ఒక్కొక్కటి. సో అందుకే ఫ్లేమ్ అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టేసేసుకొని కరెక్ట్గా 3 స్పూన్స్ అయితే టమాటా కెచప్ వేసుకోండి. మీరు టమాటో కెచప్ ఏ ఫ్లేవర్ ఉన్నా పర్లేదండి, చిల్లీ టమాటా వేసుకోండి, స్పైసీ టమాటా వేసుకోండి, నార్మల్ టమాటో కూడా వేసుకోవచ్చు. నేనైతే స్వీట్ అండ్ స్పైసీ ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడేమో గ్రీన్ చిల్లీ సాస్ తెలుసు కదండి అందరికీ, అది కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే నేను రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను. ఇప్పుడు మనం వేసేది ఏమంటే టమాటో కెచప్ వేసుకోవాలి, అండ్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి, అండ్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి సాసెస్లో. ఇప్పుడేమో మనము రెడ్ చిల్లీ సాస్ వేసాము, ఇప్పుడేమో గ్రీన్ చిల్లీ సాస్ అండి. మనం టమాటో కెచప్ 3 స్పూన్స్ వేస్తాం కాబట్టి మిగతావన్నీ ఒక 1 స్పూన్ సరిపోతాయండి. సో ఇప్పుడైతే గ్రీన్ చిల్లీ సాస్ కూడా 1 స్పూన్ వేసుకున్నాను, అండ్ రెడ్ చిల్లీ సాస్ కూడా 1 స్పూన్ వేసుకున్నానండి, చెప్పడం మర్చిపోయాను ఇందాక. అండ్ 1 స్పూన్ ఏమో సోయా సాస్ వేసుకున్నాను, డార్క్ సోయా సాస్. ఇవైతే ఖచ్చితంగా వేసుకోండి, ఈ సాసెస్ అన్నీ ఉంటేనే బాగుంటుంది. 1 స్పూన్ అయితే వెనిగర్ వేసుకున్నానండి. తెలుసు కదండి ఫుడ్ వెనిగర్ అనేది సపరేట్గా ఉంటాయి, క్లీన్ చేసుకునే వెనిగర్ సపరేట్ ఉంటుంది. ఇప్పుడైతే ఫ్లేమ్ని హైలో పెట్టేసేయండి, ఇంకా హైలో పెట్టేసేసుకొని మొత్తం సాసెస్ అయితే అలా లైట్గా ఒకసారి కలిపేసేయండి. ఎక్కువ వేగకూడదండి సాసెస్ అనేవి, ఎందుకంటే మాడిపోతాయి మళ్ళీ. సో జస్ట్ ఒక 1 సెకండ్ అలా అయితే ఫ్రై చేసేయండి హై ఫ్లేమ్లో. అలా ఫ్రై చేసేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కరెక్ట్గా 1 స్పూన్ అయితే కార్న్ఫ్లోర్ వేసుకున్నానండి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని లైట్గా కొన్ని వాటర్ పోసేసుకొని మంచిగా ఉండలు లేకుండా అలా అయితే కలిపేసేసుకొని ఇప్పుడు ఆ ఉండలు లేకుండా కలిపేసుకున్న మిక్చర్ అనేది ఆ సాసెస్లో పోసుకోవాలండి. పోసేసుకొని మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వేయటం వల్ల థిక్గా ఉంటుందండి ఇక్కడ గ్రేవీ అనేది, ముక్కకు మంచిగా పడుతుంది, అందుకే ఇక్కడ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఎవరు స్కిప్ చేయొద్దండి, వేసిన సాసెస్ కూడా ఎవరు స్కిప్ చేయొద్దండి, అవన్నీ వేస్తేనే బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకొని హై ఫ్లేమ్ మీద ఇది కూడా టాస్ చేయాలండి, మరీ ఎక్కువ కదిపేయకండి. హై ఫ్లేమ్ మీద మంచిగా అయితే పైకి పొగలు వచ్చే వరకు అయితే కలుపుకోవాలండి, అప్పుడే మనకి వేడి వేడిగా తినేటప్పుడు బాగుంటుంది. మనకి బయట నూడిల్స్ బండి వారి దగ్గర ఎలా పొగలు వస్తాయి అలా అయితే రావాలి, అంటే మంచిగా వేగినట్టు. లాస్ట్లో ఇంకా అక్కడ నా కొత్తిమీర ఉంటే వేసుకున్నానండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. నేను చేయాల్సుకున్న టైంలో అయితే నేను ఎంత వెతికినా నాకు దొరకలేదండి స్ప్రింగ్ ఆనియన్స్, సో అందుకే కొత్తిమీర వేసేసాను లాస్ట్లో. కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా అయితే టాస్ చేసేసుకోవాలండి. కొత్తిమీర మనకి ఎక్కడ కనిపించకూడదు, అంటే ఆ కొత్తిమీర అనేది మొత్తం మగ్గిపోవాలి ముక్కలోకి, అలా అయితే టాస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మంచిగా అయితే ముక్క వేగిపోయింది చూడండి, మీకు అర్థమవుతుంది, పైకి లైట్గా వేడొస్తుంది. అలా వేడి వచ్చే వరకు అయితే ఉంచేసి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఎగ్జాక్ట్గా హోటల్లో తింటే మీకు ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉంటుందండి ఇలా చేసుకుంటే, మీకు ఎక్కడ అయితే టేస్ట్ మారదు, పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేసుకుంటే. సో ఈ గోబీ మంచూరియా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ గోబీ మంచూరియా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.